Hello everyone, welcome back to my channel. As a part of Python Basics to Advanced, the series is especially designed for beginners. I will explain simple and practical way. In this part, I will explain three topics. Three important topics are variable and rules, and string concatenation, and user input in Python. Okay, ఈ వీడియోలో మనం త్రీ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. And variables and rules and string concatenation, user input. And first I will explain a little bit of theory to help understanding the concept clearly, and after that we will move to practical implementation by writing programs step by step in VS Code. Okay, చిన్న థియరీ చూసి మనం కోడ్ రాద్దాం VS Code లో. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ వేరియబుల్ అండ్ రూల్స్ అండ్ యూజర్ ఇన్పుట్ ఇన్ పైథాన్. ఓకే, వేరియబుల్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్. ఇక్కడ ఉంది కదా, బకెట్లో వాటర్ ఎలా స్టోర్ చేసుకుందాం అలాగే వేరియబుల్ నేమ్ ఉంటుంది, అందులో మనం వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం. అంతే సింపుల్. బై యూజింగ్ ఈక్వల్ సైన్. వేరియబుల్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సింది ఈక్వల్ సైన్. ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ ఈక్వల్ టు మ్యాంగోస్. ఫ్రూట్స్లో మనం మ్యాంగోస్ అనేది స్టోర్ చేసాం అండ్ ప్రింట్ చేసాం. ఈ కోడింగ్లో కూడా చూద్దాం, దీనికి రూల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఓకే రూల్స్ చూద్దాం ఇప్పుడు. రూల్స్ ఫర్ variable name. Okay, variable name should start with the letter or underscore. అండర్స్కోర్ తోనైనా స్టార్ట్ కావాలి, ఓన్లీ లెటర్ తోనైనా స్టార్ట్ కావాలి ఏ వేరియబుల్ నేమ్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినాం అండర్స్కోర్ మనీ. అండ్ నెక్స్ట్ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్. వేరియబుల్ నేమ్ అనేది నెంబర్తో స్టార్ట్ కావద్దు. ఇలా ఉంది 5 మనీ అని కానీ 3 ABC అని కానీ నెంబర్తో అసలు స్టార్ట్ కావద్దు. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ షుడ్ ఓన్లీ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏం లేదు, మీన్స్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డిఫరెంట్. ఓకే, అప్పర్ కేస్ ఇక్కడ వచ్చినా కదా నేమ్ అండ్ మళ్ళీ ఫస్ట్ ఎన్ లెటర్ అనేది క్యాపిటల్ వచ్చి తర్వాత మొత్తం క్యాపిటల్. ప్లీజ్ ఇలా ఉంటే పైథాన్ కన్సిడర్స్ డిఫరెంట్ 3 డిఫరెంట్ వేరియబుల్స్ వేరేలా కన్సిడర్ చేసుకుంటుంది కాబట్టి దే కెన్ ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కోడ్లో చూద్దాం. కోడ్ రాసేటప్పుడు ఓకే, నో స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ వన్ ఫైల్ లైక్ variables.py. okay, create an variable name start with the letters or underscore. Okay, underscore abc అని తీసుకొని స్టోర్ ఇద్దాం ఒక నెంబర్. ఓకే, చూడండి ఎర్రర్ రాలేదు. ప్రింట్ abc. ఓకే, అలాగే సెకండ్ పాయింట్ should not start with the numbers abc. ఓకే, ఎర్రర్ వస్తుంది చూడండి. ప్రింట్ చేసి మీకే తెలుస్తుంది. ఓకే, సింటాక్స్ ఎర్రర్. సో is considered as error. ఓకే, కామెంట్ పెట్టుకున్నాం మనం. ఓకే, సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది. అండ్ ఏ కామా బి కామా సి అని తీసుకొని వన్ పెట్టుకున్నాం. వన్ అని అసైన్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ కామా బి కామా సి అని చేస్తే దిస్ విల్ రైజ్ ఎన్ ఎర్రర్. ఓకే, చూడండి ఎర్రర్ వస్తుంది, టైప్ ఎర్రర్. బట్ ఇలా కాకుండా కానీ మనం 3 నెంబర్స్ రాస్తే బి దగ్గర 3 అండ్ 4 అని రాసుకున్నా ఎర్రర్ రాదు. దేని దానికి అసైన్ అయిపోయింది. ఏకి 1 అసైన్ అయిపోయింది,
అండ్ బీకి 3 అసైన్ అయిపోయింది, సికి 4 అసైన్ అయింది. ప్రింట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మరి అండర్ స్కోర్ ఏబిసి అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ సెకండ్ 1 2 3 1 3 4. ఓకే, నెక్స్ట్ చేద్దాం. ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు మనం. లైక్ సి ఈక్వల్స్ టు 1, 2, 3. సి అని చేద్దాం. సి ప్రింట్ అయింది. అండ్ ఫోర్త్ పాయింట్ చూద్దాం. ఫోర్త్ పాయింట్ అనేది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏం లేదు, సంథింగ్ మనం 3 పేర్లు తీసుకున్నాం. నేమ్ ఈక్వల్స్ టు రాజు అని తీసుకున్నాం, స్ట్రింగ్లో తీసుకున్నాం. అండ్ క్యాపిటల్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తీసుకొని సెకండ్ నేమ్ చేసుకున్నాం రాణి అని. అండ్ థర్డ్ ఏం చేద్దామంటే మొత్తం క్యాపిటల్ తీసుకుందాం. ఓకే, ఈక్వల్స్ టు మనీ అని తీసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ చేద్దాం. అంతా ప్రింట్ ఆఫ్ వేరే నేమ్స్ అయినా సరే అన్నీ ప్రింట్ అవుతాయి, బికాస్ స్పెల్లింగ్ అనేది సేమ్, ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్, కానీ లెటర్స్ పైథాన్ టేక్స్ ఇట్ డిఫరెన్స్, వేరేలా తీసుకున్నాం. ఓకే, ప్రింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ నేమ్, ప్రింట్ ఆఫ్ అంత కామెంట్లో పెట్టా. ఓకే, ప్రింట్ చేసిద్దాం. లెట్స్ ప్రింట్. ఓకే, రాజు రాణి మణి అని వచ్చేసింది. యూజర్ ఇన్పుట్ కూడా చూద్దాం. యూజర్ ఇన్పుట్ అంటే ఏం లేదు, ఇన్పుట్ ఫంక్షన్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది అవుట్పుట్లో కనిపిస్తుంది. ఓకే, యూజర్ ఇన్పుట్ కూడా చూద్దాం. యూజర్ ఇన్పుట్ అంటే ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ అనేది అవుట్పుట్లో అంటే కన్సోల్లో మనకు కనిపిస్తుంది, ఇన్పుట్ ఇస్తున్నాం అన్నట్టు. ఓకే, ఇట్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సంథింగ్ ఎంటర్ యువర్ నేమ్ అని వస్తుంది. దట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ అసైనింగ్ ఇన్ నేమ్ అనుకున్నాం. నేమ్ ఈక్వల్స్ టు. ఓకే, let's print of hello. Next comma, use string classes. Next, okay, plus name. Okay, let's print చేద్దాం. ఎంటర్ యువర్ నేమ్ అని అవుట్పుట్లో రావాలి. మనం ఎంటర్ చేద్దాం. ఓకే, ఎంటర్ యువర్ నేమ్ లైక్ కోడ్ రన్ చేద్దాం. ఓకే, హలో కోడ్ రన్ చేస్తే ఓకే. స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటే ఏం లేదు, ఏ స్ట్రింగ్ ఇన్ పైథాన్ ఆర్ సీక్వెన్సెస్ ఆఫ్ ఇస్ క్యారెక్టర్స్ ఆర్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏం లేదు, టెక్స్టే, దాన్ని డబుల్ కోటెడ్స్ ఆర్ ట్రిపుల్ కోటెడ్స్తో చూద్దాం. ఇది కోడింగ్లో చూద్దాం. అండ్ కాన్కాటినేషన్ స్ట్రింగ్ అంటే కంబైనింగ్ టూ స్ట్రింగ్స్. ఓకే, మన VS కోడ్లో చూద్దాం. ఓకే, చూద్దాం. స్ట్రింగ్ కాన్కాటినేషన్ గురించి చూద్దాం అనుకున్నాను. ఓకే, string concatenation ఓకే, స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటే కంబైనింగ్ స్ట్రింగ్, టూ స్ట్రింగ్స్ని కంబైన్ చేయాలి అంతే, సింపుల్. బట్ ఏం తీసుకున్నాం, ఈక్వల్స్ టు
హలో అని తీసుకున్నాం. హలో అని తీసుకున్న తర్వాత నెక్స్ట్ బి ఈక్వల్స్ టు ఏం తీసుకున్నామంటే ఎవ్రీ వన్ తీసుకున్నాం. హలో ఎవ్రీ వన్ టెక్స్ట్ అని తీసుకొని ఏ ప్లస్ బి చేసి ప్రింట్ చేద్దాం. దాన్ని రెండింటిని ప్లస్ చేసి యాడ్ చేసి ప్రింట్ చేద్దాం. కంబైనింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ కంబైనింగ్ స్ట్రింగ్స్. print text. Okay, hello everyone. Okay, print అయింది. బట్ ఇలా కాకుండా సరే మనం తీసుకుని హలో అని తీసుకొని హలో అండ్ ఎవ్రీ వన్ అని తీసుకుని ఇప్పుడు కంబైనింగ్ టూ స్ట్రింగ్స్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్ కాన్కాటినేషన్. టూ స్ట్రింగ్స్ని మనం కంబైన్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.